అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధిత క్వశ్చన్లకు వస్తే ఇంకా ఏంటంటే, కొంతమంది యంగ్ పీపుల్ ఆఫ్ మై ఏజ్ ఆర్ 20-25 ఏజ్ సంబంధాలు అనేది, అక్రమ సంబంధాలు అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది. అంటే ఒక మ్యారీడ్ ఉమెన్తో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండటం అట్లాంటివి చేస్తున్నారు. సో ఇప్పుడు ఇట్లాంటి టైంలో వాళ్ళ హస్బెండ్ అనేవాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ యంగ్ పర్సన్ మీద కేసు పెట్టచ్చు. ఓకే, అంటే మనకి వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ వస్తే 498 కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, లేదంటే మెయింటెనెన్స్, ఇవి కేసెస్ ఎప్పుడు కూడా ఇన్ బిట్వీన్ స్పౌజెస్ ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ కనుక ఇన్వాల్వ్ అయితే బిగామీ అంటారు. అంటే వీళ్ళు అడల్టరేషన్ అనేది ఉంది అని ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మనం తీసుకోవచ్చా లేదా అనేది డిస్కస్ చేయాల్సి వస్తే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు వాళ్ళ మీద. బట్ ఈ రోజుల్లో జనరల్గా మనం చాలా చూస్తున్నాం అట్లాంటివి. వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉన్న ఇష్యూస్ అన్ని మర్చిపోయి దే ఆర్ గోయింగ్ ఫర్ అడల్టరేషన్. దట్ అడల్టరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. అది డెఫినెట్లీ దే విల్ అట్రాక్ట్. భార్యాభర్తలు వాళ్ళ ఫోన్లు చూస్తే నేరమా? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే విత్ దేర్ కన్సెంట్. ఇప్పుడు నేను, నా వైఫ్ ఉన్నారు, ఐ కెన్ గో అండ్ వాచ్ హర్ ఫోన్. అంటే నేను విత్ కన్సెంట్ అంటే దెర్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ వెన్ దెర్ ఈజ్ నో డిస్ప్యూట్. ఇప్పుడు నాకు నా భార్య మీద అనుమానం లేదు, అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ నాట్ ఆల్సో హ్యావింగ్ ఎనీ డౌట్ లేనప్పుడు వీ కెన్ గో ఫర్ ఫ్రీ యాక్సెస్. అంటే నాకు ప్రాబ్లం లేదు, తనకి ప్రాబ్లం లేదు, వీ కెన్ ఈజీలీ షేర్ అవర్ థింగ్స్. నా ఫోన్ నువ్వు చూడు, నీ ఫోన్ నేను చూడు, నాకు అట్లాంటి ఇబ్బంది ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్ డౌట్ఫుల్ థింగ్స్, అంటే వాళ్ళకి సస్పీషియస్గా ఉంది, ఇతను ఫోన్ చెక్ చేయాలి లేదా ఈ అమ్మాయి ఫోన్ చెక్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఓపెన్గా వాళ్ళు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసుకుని చూస్తే ఇబ్బంది లేదు. వాళ్ళ ఆబ్జెన్స్లో ఫోన్ చూస్తే దట్ కంపల్సరీ వైలేట్స్ ద పర్సనల్ రైట్స్.